ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. కిర్లంపూడి మండలంలో జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ విస్తృత ప్రచారం. కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చలమలశెట్టి సునీల్ను జగ్గంపేట ఎమ్మెల్యేగా తోట నరసింహాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వినతి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గురువారం కిర్లంపూడి మండలం తామరాడ, రామచంద్రాపురం, గోనేడాపాలెం, సోమరాయునిపేట గ్రామాల్లో జగనన్న కోసం నేను సిద్ధం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం ఎంపీటీసీ బండారు ప్రసాద్ స్వగృహంలో ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు సభ్యునిగా చలమలశెట్టి సునీల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహం రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వారిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోటయ్యన్న, గంధం బాబీ, ధోని పూసలు, పలికెల గంగరాజు, బండారు ప్రసాద్, దువ్వా బుజ్జి, పెద్దిరెడ్డి లక్ష్మణ్, ఆడారి రాజాబాబు, ఆడారి వీరబాబు, అడబాల సుబ్బారాయుడు, సరిసే సంతోష్, రాపేటి శ్రీను, ధోని పూసలు, బి రాజేష్, నండూరి గంగారావు, జనపరెడ్డి వెంకటేశ్వరరావు, ముత్యం నాని, ఆకుల రామకృష్ణ, సుంకర శ్రీను, శెట్టి సోమరాజు, కర్రీ బుజ్జి, ఫణికుమార్ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా ఇప్పుడు నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేయబోతున్నాం. అలాగే జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా తోట నరసింహ గారు పోటీ చేయదలుచుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మంచి వ్యక్తులు. సునీల్ గారిని ఇప్పటికే 3 సార్లు ఆయన ఓటమి చదివించారు. ఎందుకంటే సునీల్ గారు లాంటి వ్యక్తి మన పార్లమెంట్కి, మన నియోజకవర్గానికి కూడా చాలా అవసరం. మనకు అవసరం, సునీల్ గారికి కాదు, మనకు అవసరం. అలాంటి వ్యక్తిని నెగ్గించుకోవడం మనందరికి అవసరం. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు మిస్ అయ్యాం ఆయన్ని. ఆయన అలాంటి వ్యక్తి ఎంపీగా నెగ్గడం మనందరికీ కూడా ఏంటంటే ఒక నిరుద్యోగ సమస్య కాదు, ప్రజల సమస్యలు తెలుసుకుని, ఇక్కడ మన ఏరియా అంతా కూడా మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతంలో చాలా మంది చాలా రకాలైన ఇబ్బందులతో ఉన్నారు. ఈ అభివృద్ధి విషయంలో కానీ, ఏదైనా సంక్షేమ విషయంలో కానీ సునీల్ గారు లాంటి వ్యక్తి వస్తే యువతకు కానీ, ప్రజలకు కానీ అందరికీ ఉపయోగపడే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి మన చలమలశెట్టి సునీల్ గారు. అలాంటి వ్యక్తిని మనం నెగ్గించుకోవడం మనకు అవసరమని అందరికీ తెలియజేయడానికే నేను ప్రతి ఊరు వాడ తిరిగి ప్రతి ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులు, యువతకి అందరికీ కూడా మెసేజ్ పాస్ చేసుకుంటూ తిరుగుతున్నాను. అలాగే మన తోట నరసింహ గారు కూడా మంచి వ్యక్తి, మనకు మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. అలాంటి మంచి వ్యక్తి ఎన్నుకోవడం కూడా మనందరికీ అవసరమని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికే ప్రతి గ్రామం పర్యటిస్తున్నాను. అదే ముఖ్య అంశం మీద తిరుగుతున్నాను. నమస్కారం. జై వైఎస్ఆర్. సిద్ధమా సిద్ధమా సిద్ధమా. జై జగన్. సునీల్ గారి నాయకత్వం, నరసింహ గారి నాయకత్వం. జై జగన్.